ఓకే డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం ఈ హృదయానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ అంటే బేసిక్ అంశాలు మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే హృదయానికి సంబంధించినటువంటి నిర్మాణం గురించి ఒకసారి చదువుకుందాం. అయితే చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే 10వ తరగతి ఏదైతే మనకి ఎన్సీఆర్టీ ఉందో, ఎన్సీఆర్టీ 10వ తరగతి ఈ బయాలజీలో ట్రాన్స్పోర్టేషన్ అనే పాఠం ఇంకా మనం పూర్తిగా స్టార్ట్ చేయలేదు. దానికి సంబంధించిన లింక్ డేటా అంతా కూడా మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం అన్నమాట. కాబట్టి మీరందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? సో ఇప్పుడు హృదయం యొక్క నిర్మాణం గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము. హృదయం యొక్క నిర్మాణం గురించి. ఓకేనండి? సో మానవుని యొక్క హృదయంలో గదుల సంఖ్య 4. మరి ఇట్లు ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కోడ్ కూడా మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది. సో మానవుని యొక్క హృదయం అనేది మనకి శంకు ఆకారంలో లేదా కోన్ షేప్డ్లో లేదా ఒక బేరీ పండు ఆకారంలో మానవుని యొక్క హృదయం అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఓకేనా? బేరీ పండు ఆకారంలో మానవుని యొక్క హృదయం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? మరి ఇలాంటి మానవుని యొక్క హృదయం అవుట్లుక్ అనేది మనకి ఇలా కనబడతా ఉంది కదండి, బయటికి ఇట్లా కనబడతా ఉంది కదా. సో మానవుని యొక్క హృదయం అనేది సాధారణంగా 2 పొరల చేత కప్పబడి ఉంటుంది. సో ప్రధానంగా ఇక్కడ ఒక ఆకారం గురించి మాట్లాడేటప్పుడు మానవుని యొక్క హృదయం అనేది ఒక బేరీ పండు వలె కనబడతా ఉంది, లేదా దాన్నే పియర్ ఫ్రూట్ అని చెప్పేసి అంటారు, లేదా మానవుని యొక్క హృదయం అనేది కోన్ షేప్లో కనబడతా ఉంది, లేదా శంకువు ఆకారంలో కనిపిస్తుంది అని చెప్పేసి మనం చెప్పినాం కదండి. మరి ఇలాంటి మానవుని యొక్క హృదయం అనేది మన యొక్క ఎడమ పిడికిలి ఎంత పరిమాణంలో ఉంటుందో, బరువు అనడం లేదు నేను, పరిమాణము, లెఫ్ట్ క్లంచ్డ్ ఫిస్ట్, క్లంచ్డ్ అంటే ఇలా మడత పెట్ట, ఫిస్ట్ అంటే పిడికిలి. సో ఇలా మడత పెట్టి ఉన్నటువంటి ఈ పిడికిలి ఎంత ఉందో ఈ పిడికిలి అంత సైజులోనే మన యొక్క హృదయం అనేది ఉంటుందంట. అందుకే ఇక్కడ క్లెంచ్డ్ ఫిస్ట్ అని చెప్పేసి నేను ఒక పదం చెప్తున్నానండి, క్లెంచ్డ్ ఫిస్ట్. ఓకేనా? సో ఈ పిడికిలి పరిమాణంలో ఏ పిడికిలి అండి? ఎడమ పిడికిలి. సో లెఫ్ట్ ఫిస్ట్ అని చెప్పేసి మనం అంటాం. ఎడమ పిడికిలి పరిమాణంలో ఇట్లా కనబడతా ఉంది అని చెప్పేసి మనం అంటా ఉన్నాం. మరి ఇలాంటి మానవుని యొక్క హృదయం అనేది సాధారణంగా 2 పొరల చేత కప్పబడి ఉంటుంది. ఎన్ని పొరలండి? 2 పొరల చేత మానవుని యొక్క హృదయం అనేది కప్పబడి ఉంటుందంట. చాలా జాగ్రత్తగా మీరు వినాల్సినటువంటి అవసరం ఉందండి. సో మానవుని యొక్క హృదయం అనేది 2 పొరల చేత కప్పబడి ఉంటుంది అని చెప్పేసి అన్నాం. ఎన్ని పొరలండి? 2 పొరలు. ఓకేనా? సో ఇట్లా నేను ఐడెంటిఫై చేస్తా ఉన్నా చూడండి, రెడ్, వైట్, గ్రీన్. ఈ వైట్ అనేది మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అనుకుందాం. వైట్ అనేది మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అనుకుందామండి. సో గ్రీన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఎ మెంబ్రేన్. సో మానవుని యొక్క హృదయం అనేది 2 పొరల చేత కప్పబడి ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఓకే, రైట్. సో 2 పొరల చేత కప్పబడి ఉంది. సో ఇక్కడ మనం ఏమంటామంటే అండి, ఈ 2 పొరలను కలిపి, ఓకేనా, ఈ 2 పొరలను కలిపి మనం ఈ పొరలను కామన్గా ఏమని పిలుస్తామంటే గుర్తుపెట్టుకోండి, పెరికార్డియల్ మెంబరేన్స్ అని చెప్పేసి అంటారు, లేదా పెరికార్డియం అని చెప్పేసి మనం అంటామండి. ఓకేనా? ఈ 2 పొరలను మనం ఏమంటామంటే పెరికార్డియం అని చెప్పేసి అంటారు, లేదా పెరికార్డియల్ మెంబరేన్స్ అని చెప్పి మనం పిలవచ్చండి. పెరికార్డియల్ మెంబరేన్స్ అని చెప్పి అంటాము. సో పెరికార్డియల్ మెంబరేన్స్ని తెలుగులో ఏమంటారంటే హృదయావరణ త్వచాలు అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తాం? హృదయావరణ త్వచాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. హృదయావరణ త్వచాలు లేదా పెరికార్డియల్ మెంబరేన్స్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పెరికార్డియల్ మెంబరేన్స్ మధ్యలో ఫ్లూయిడ్ పార్ట్ ఉంటుంది అనమాట. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనం 10వ తరగతిలో ఉన్నటువంటి రవాణా మాట్లాడుతున్నాం. ఇంటర్మీడియట్లో ఉన్న రవాణా మాట్లాడటం మరింత డెప్త్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకేందంటే మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటామంటే పెరికార్డియల్ స్పేస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పెరికార్డియల్ స్పేస్ అని చెప్పి అంటాము, లేదా దీనిని హృదయావరణ కుహరము అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? హృదయావరణ కుహరం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంటుంది, లేదా దీన్నే పెరికార్డియల్ స్పేస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో ఈ స్పేస్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ పార్ట్ ఉంటుందండి, ద్రవరూప పదార్థం ఉంటుంది.
సో దాన్నే మనం ఏమంటామంటే ఆ ఫ్లూయిడ్ పార్ట్ని మనము పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటే దీనినే హృదయావరణ ద్రవం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? హృదయావరణ ద్రవం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ హృదయావరణ ద్రవం అనేది ఏం చేస్తుందంటే హార్ట్కి ఎప్పుడైనా ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ షాక్స్ ఏమైనా వచ్చేటప్పుడు, బాహ్య విద్యుత్ ప్రచోదనాలు ఏమైనా తగిలేటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఇక్కడ హృదయావరణ ద్రవం అనేది హార్ట్కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా కాపాడడంలోని మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందంట ఇక్కడ ఉన్నటువంటి పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి మనం అంటా ఉన్నాం. అయితే హృదయం యొక్క గోడలు ఏవైతున్నాయో 3 పొరల చేత నిర్మితమై ఉంటాయన్నమాట. వాటిని మనము ఎండోకార్డియం, ఎక్టోకార్డియం, అదేవిధంగా మిసోకార్డియం అని కూడా మనం పిలుస్తాం, లేదా మయోకార్డియం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో అక్కడ విసరల్ లేయర్స్ అంటారు. సో వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేద్దాం. సో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగిందండి. మరి తర్వాత ఈ హృదయంలో, ఓకేనండి, ఈ హృదయంలో 4 గదులు ఉంటాయి అని చెప్పి మనం చదువుకున్నాం. ఎన్ని గదులు ఉంటాయండి? హృదయంలో 4 గదులు అనేవి ఉంటాయి అని చెప్పేసి మీకు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక కోడ్ కూడా నేను చెప్పాను. సో కనిపిస్తుంది కదండి, హృదయంలో ఇలా 4 గదులు అనేవి మనకు కనబడతా ఉంటాయి. 1 2 3 4. ఓకేనండి, 4 గదులు అనేవి కనబడతా ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి 4 గదులలో పైన ఉన్నటువంటి 2 గదులు ఏవైతే ఉన్నాయో, ఓకేనమ్మా. సో ఈ పైన ఉన్నటువంటి ఈ 2 గదులు ఏవైతే ఉన్నాయో, ఈ పైన ఉన్నటువంటి 2 గదులను మనము కర్ణికలు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కర్ణికలు, లేదా ఇంగ్లీష్లో తీసుకుంటే ఆరికల్స్ అని చెప్పి పిలుస్తాం, లేదా వీటిలే మనము ఏట్రియా అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎట్లా పిలుస్తామండి? ఏట్రియా అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో ఇగోండి, ఆరికల్స్, AURICLES, ఆరికల్స్ ఆర్ ఏట్రియా, ATRIA, ఏట్రియా అని చెప్పేసి అన్నాం. మరి హృదయంలో ఉన్నటువంటి ఈ క్రింద ఉన్నటువంటి ఈ 2 గదులను మనం ఏమంటామంటే జఠరికలు అని చెప్పేసి మనం పిలుస్తాం సార్. జఠరికలు. దీనినే మనం ఇంగ్లీష్లో వెంట్రికల్స్ అని చెప్పి మనం చదువుతాం సార్. ఏమని చదువుతాం సార్? వెంట్రికల్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం? వెంట్రికల్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ ఆరికల్స్లో ఇగోండి, ఇది ఎడమ వైపు ఉంది కాబట్టి లెఫ్ట్ ఆరికల్ అంటే ఎడమ కర్ణిక అని చెప్పేసి అంటాం. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ఆరికల్. ఇక్కడ కుడి కర్ణిక, ఇక్కడ కూక ఏక, అర్థమైంది? చదివేటప్పుడు ఇట్లా చదువుకోవద్దు. అది కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. ఓకేనమ్మా. ఇక్కడ 2 కర్ణికలను వేరు చేస్తూ మధ్యలో ఒక స్ట్రక్చర్, ఒక గీత మనకు కనబడతా ఉంది. 2 ఆరికల్స్ని వేరు చేస్తూ మధ్యలో ఒక లైన్ కనబడతా ఉంది కదా, అట్లా ఉన్నటువంటి ఈ లైన్ ఏమంటారంటే ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్? ఇంటర్ ఆరిక్యులార్ సెప్టమ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. సో దీనిని ఏమంటారంటే కర్ణికాంతర విభాజకం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? కర్ణికాంతర విభాజకం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జఠరికలు, లేదా ఇక్కడ ఏంటి? వెంట్రికల్స్ కదా. సో దిస్ ఈజ్ లెఫ్ట్ వెంట్రికల్, దిస్ ఈజ్ రైట్ వెంట్రికల్. ఓకేనా, దిస్ ఈజ్ ఎడమ జఠరిక. ఏంటండి? ఎడమ జఠరిక. ఇదేంటండి? కుడి జఠరిక అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? కుడి జఠరిక అని చెప్పేసి మనం పిలిచినాము. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లెఫ్ట్ ఆరికల్, ఎడమ కర్ణిక అనేది కుడి కర్ణిక కన్నా పెద్దదిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎడమ కర్ణిక అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఎడమ కర్ణిక అనేది ఏదైతే ఉందో, సారీ ఎడమ కర్ణిక కాదు, కుడి కర్ణిక. కుడి కర్ణిక అనేది ఎడమ కర్ణిక కన్నా మనకి పెద్దదిగా కనబడుతూ ఉంటుంది. ఓకేనమ్మా. సో ఇది ఇంటర్, ఓకేనా. సో పెద్దదిగా కనబడుతూ ఉంటుంది. అండ్ ఎడమ జఠరిక కుడి జఠరిక కన్నా మందంగా ఉంటుంది అనమాట, బాగా థిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శరీర భాగాలన్నింటికీ కూడా రక్తాన్ని హై ప్రెజర్తో పంపించాలి కాబట్టి. ఓకేనా. మరి ఇక్కడ 2 జఠరికలు వేరు చేస్తున్నటువంటి నిర్మాణం ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ 2 వెంట్రికల్స్ సపరేట్ చేసేది. సో దీన్ని ఏమంటాం అంటే
ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం సార్? ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్. ఏంటండి? ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్. తెలుగులో మనం ఏమంటాం అంటే ఇక్కడ జఠరికాంతర విభాజకం అని చెప్పి మనం పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం సార్? జఠరికాంతర విభాజకం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇదేంటి? కర్ణికాంతర విభాజకం ఇక్కడ మీద ఉండేది. సో ఇప్పుడు మనం ఏమంటే కుడి కర్ణిక, కుడి జఠరిక ఈ రెండింటిని వేరు చేస్తున్నటువంటి, ఓకేనమ్మా, ఈ రెండింటిని వేరు చేస్తున్నటువంటి నిర్మాణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇదేంటో ఒకసారి మనం తెలుసుకుందాం. కుడి కర్ణిక రైట్ ఆరికల్, రైట్ వెంట్రికల్. అందుకే మనం ఏమంటామంటే ఇక్కడ రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇగోండి రైట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ సెప్టమ్. ఓకేనా? ఇక్కడ ఇంకా రైట్ ఇంటర్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటే కరెక్ట్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏమందామంటే కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం అని చెప్పేసి మనం పిలుస్తాం. మరి ఇటువైపు వద్దాం. ఇదేంటండి? ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం. ఓకేనమ్మా? సో ఇక్కడ తీసుకో, లెఫ్ట్ ఇంటర్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ సెప్టమ్. ఓకేనా? ఇక్కడ దాకా ఓకే కదమ్మా? సో రైట్. మరి తర్వాత ఇప్పుడు మనకి విలియం హార్వే మీకు బాగా గుర్తుండాలి, నేను మొదట్లోనే చెప్పడం జరిగింది. ఎవరండి? విలియం హార్వే ఏ కంట్రీకి చెందినవాడండి? ఇంగ్లాండ్. ఈయన చనిపోయినటువంటి దేహాలు, మానవ దేహాలు, మృతదేహాలు లేదా డెడ్ బాడీస్ మీద రీసెర్చ్ చేసి డెడ్ బాడీస్లో ఉన్నట్టు హార్ట్ని తీసేసి ఇంటికి తెచ్చుకొని రీసెర్చ్ చేసేటోడు అనమాట. సో విలియం హార్వే హార్ట్లో వాల్వ్స్ని కనుక్కోవడం జరిగింది. ఎక్కడండి? హార్ట్లో వాల్వ్స్ని కనుక్కోవడం జరిగింది. సో ఆ వాల్వ్స్ హార్ట్లో సాధారణంగా హృదయంలో 4 రకాల కవాటాలు ఉంటాయి. వాల్వ్స్ అంటే కవాటాలు అని చెప్పి అంటారు. సో 4 రకాలు ఉంటాయి. అందులో ఒక 4 రకాలు కనుక్కున్నాడు. సో ఇక్కడ ఈ కంటెక్స్ట్లో ఏంటంటే ఒక 2 రకాల వాల్వ్స్ మాట్లాడుకుందాం. సో విలియం హార్వే కనుక్కున్నటువంటి వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక 2 రకాల వాల్వ్స్ని నేను ఇప్పుడు నోటీస్ చేస్తున్నా. హృదయానికి ఈ రైట్ సైడ్ 1, 2, 3 అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి 3 మూతల్లాగా మనకు కనబడతా ఉంటాయి హృదయంలో కుడివైపు. ఓకేనమ్మా? హృదయానికి ఎడం వైపు 2 అర్ధచంద్రాకారంలోనే మరొక 2 మూతల్లా ఇలా కనబడతా ఉంటాయి. అర్థమైందా? సో రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ మూతల్లాంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ మూతల్లాంటి నిర్మాణాలను మనం ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. కాబట్టి వీటిలో ఏమంటామంటే త్రిపత్ర కవాటం అని చెప్పి మనం చదవాలి. ఏమని చదవాలండి? త్రిపత్ర కవాటం అని చెప్పి అంటారు. త్రిపత్ర కవాటం లేదా అగ్రత్రయ కవాటం అని చెప్పి అంటారు. ఏమంటారండి? అగ్రత్రయ కవాటం అని చెప్పి మనం అంటాం. లేదా దీన్నే ట్రైకస్పిడ్ వాల్వ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ట్రైకస్పిడ్ వాల్వ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. 3 ఉన్నాయి కాబట్టి ట్రైకస్పిడ్ వాల్వ్. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 ఉన్నాయి కాబట్టి వీటిలో ఏమంటే అగ్రద్వయ కవాటం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అగ్రద్వయ కవాటం లేదా దీనినే త్రిపత్ర కవాటం అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? త్రిపత్ర కవాటం. ఓకేనా?
సో ఇక్కడ రెండు ఉన్నాయి కదండి, రెండు ఉన్నాయి కాబట్టి ద్విపత్ర అని చెప్పేసి అంటారండి. సారీ ఫర్ దట్. సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అగ్రద్వయ లేదా ద్విపత్ర కవాటం అని చెప్పి అంటారు, లేదా ఇంగ్లీష్లో దీనిని బైకస్పిడ్ వాల్వ్ అని చెప్పి అంటారు, లేదా దీన్ని మెట్రల్ వాల్వ్ అంటారు. ఏమంటారండి? మెట్రల్ వాల్వ్. ఈజిప్ట్లో ఉన్నటువంటి ఒక రాణి యొక్క కిరీటాన్ని మైటర్ అని చదువుతారు. ఏమని చదువుతారండి? మైటర్. ఆమెకు గుర్తుగా మెట్రల్ వాల్వ్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మనకి మీ యొక్క పరీక్షల్లో అడగొచ్చు ఏమనంటే, ఇక్కడ ఉన్నటువంటి త్రిపత్ర కవాటం అనేది ఏదైతే ఉందో త్రిపత్ర కవాటం యొక్క లొకేషన్ ఏంటి అని అడుగుతాడు. త్రిపత్ర కవాటం యొక్క లొకేషన్ అంటే ఉండే ప్రదేశం ఎక్కడంటే రైట్ ఇంటర్ ఆర్క్యులో వెంట్రికులర్ సెప్టమ్, కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం వద్ద మనకి ఇక్కడ త్రిపత్ర కవాటం కనబడతా ఉంటుంది. ద్విపత్ర కవాటం ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే ఎడమ కదా, మరి ఇది ఎడమ వైపు ఉంది కదండి, ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం వద్ద మనకి కనబడతా ఉంటుంది అన్నమాట నిర్మాణం. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. తర్వాత మనకి హృదయంలోనే ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయండి. సో హృదయంలోని ఇదేంటి? రైట్ ఆరికల్. ఏంటమ్మేది? రైట్ ఆరికల్. ఇక్కడ దీని గురించి మాట్లాడుకోవాలి. సాధారణంగా మనకి పిండ దశలో డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ స్టేజ్, పిండ స్థాయిలో పిండ దశలో ఉండేటప్పుడు ఏంటంటేనన్నా మనకి పిండ దశలో ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉండేటప్పుడు రెండు ఆరికల్స్కి మధ్యలో, ఓకేనా, రెండు ఆరికల్స్కి మధ్యలో ఇక్కడ ఒక హోల్ కనబడతా ఉంటుంది, చిన్న రంధ్రంలా కనబడుతుంది అన్నమాట. ఓకేనా? ఇలా ఒక రంధ్రంలా కనబడుతూ ఉంటుంది. అంటే పిండ దశలో ఉండేటప్పుడు లోపల బేబీగా ఉండేటప్పుడు ఏంటంటే లోపల హృదయంలోని ఈ రెండు ఆరికల్స్కి మధ్యలో ఒక రంధ్రం కనిపిస్తుంది అమ్మ. ఓకేనా? ఆ రంధ్రం అని చెప్పేసి మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో దీనిని మనం ఏమని పిలుస్తామంటే ఫొరామెన్ ఓవేల్ అని చెప్పి మనం చదువుతాం. ఏమని చదువుతామండి? ఫొరామెన్ ఓవేల్ అని చెప్పి మనం చదవడం జరుగుతూ ఉంటుంది. ఏదండి? ఫొరామెన్ ఓవేల్ అని చెప్పి మనం అంటాం. ఫొరామెన్ ఓవేల్ అని కనబడతా ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఆ రంధ్రం ద్వారా లోపలికి జనరల్గా సరఫరా జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే గర్భధారణ